నా పేరు ముత్తాబత్తుల రత్నకుమార్. ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి నేను ఇక్కడికి ఢిల్లీ రావడం జరిగింది. కారణం ఏంటంటే మా సిబిసిఎన్సి విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థలు భారతదేశంలో అనేక సేవలు అందిస్తుంది. సుమారు 1800 చర్చెస్, 240 స్కూల్స్, అలాగే 8 హాస్పిటల్స్ రన్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక దైవజనుడు ప్రవీణ్ గారిని దారుణంగా హత్య చేశారని మరి మా క్రైస్తవ జనాంగం అంతా మేము నమ్ముచున్నాం. దాన్ని సరైన రీతిలో ఎంక్వైరీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ పాస్టర్ గారు ఏదో తాగేసి డ్రైవ్ చేసి అక్కడ గుద్దేశారు, యాక్సిడెంట్ ప్రకారంగా జరిగింది అని అంటున్నారు. నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అడుగుచున్నాను. ట్రాఫిక్ ఎస్ఐ గారు ఈరోజు ఆంధ్రాలో కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు తాగినోడిని ఆపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి లోపల పెడతారు, అరెస్ట్ చేస్తారు. మరి ప్రవీణ్ గారిని ఎందుకు ఆపలేదు? అక్కడ ప్రవీణ్ గారు మందు తాగి అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి అక్కడ మన టీకి తీసుకెళ్ళి ఎస్ఐ గారు ఇచ్చేశారు. కాబట్టి అక్కడ నిజ నిర్ధారణ కావాలి. కాబట్టి అక్కడ జరుగుతున్నది న్యాయం జరగట్లేదని మేము నమ్ముచున్నాం. కాబట్టి మా వర్గం ఏపీ బిషప్ కౌన్సిల్, తెలంగాణ బిషప్ కౌన్సిల్, అలాగే ఇండియన్ బిషప్ కౌన్సిల్ మొత్తం 3 కలిసి మరి ఇప్పుడు మేము నిజ నిర్ధారణ కమిటీ వేసి అది ఏ విధంగా జరిగింది అని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు ఢిల్లీ రావడానికి కారణం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఇప్పుడే మేము మినిస్టర్ గారిని కూడా, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మేము మినిస్టర్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఈ ఇండియాలో క్రిస్టియన్స్కి రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించాలని, దైవజనుల రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం. ఒక దైవజనుని అలా దారుణంగా మర్డర్ చేయటం, అలాగే స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోకపోవటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, అది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా సిబిసిఎన్సి విద్యా వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల తరఫున, ఏపీ బిషప్ కౌన్సిల్, తెలంగాణ బిషప్ కౌన్సిల్, ఇండియన్ బిషప్ కౌన్సిల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్లీ సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ ఆ యొక్క ఎవరైతే మా ప్రవీణ్ గారు దైవజనులు ఉన్నాడో వారికి నిజంగా ఏం జరిగింది అనేది మాకు కావాలని తెలియచేయాలని, అలాగే పోస్ట్ మార్టం కూడా మరి అది ఒకటి మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆ యొక్క విషయంలో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఏపీ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యక్షం ఏమైతే ఉందో అది మేము నమ్మలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము హోమ్ మినిస్టర్ గారిని, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కలుస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.